శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, ఆంధ్ర మహాభారతం సభాపర్వం ప్రథమాశ్వాసంలో ఉన్నాం. నిన్న మనం 45వ పద్యం వరకు చదువుకున్నాం. ఈ రోజున 46 నుండి కొనసాగిద్దాం. ఆయంబునందు 4వ భాగముండే 3వ భాగముండే అందర్థముండే కానీ మిక్కిలి చేయ కాదు వ్యయంబని అవధరించితే బుద్ధి అవనినాథ ఆయుధాగారధనాధ్యక్షములందు వరవాది వారణావలులయందు భండారములయందు పరమ విశ్వాసుల భక్తుల దక్షుల పంచితయ్యా. ఇది కాదే, ఇక్కడ కాదే. మనం సరే, ఆయం అంటే ఆదాయం అన్నమాట. ఖర్చు ఎప్పుడు కూడా 4వ భాగంలో, అందులో 3వ భాగంలో, అందులో అర్ధ భాగమే ఖర్చు చేయాలట. మిగతా అంతా కోశాగారంలో ఉంచాలి. అలా చేస్తున్నావా లేదా? ఖర్చు అంత తక్కువగా పెట్టాలి. తర్వాత ఆయుధాగార ధనాధ్యక్షములయందు వరవాజి వారణావలులయందు భండారములయందు పరమ విశ్వాసుల భక్తుల దక్షుల పంచితయ్యా. బాగా విశ్వాసం ఉన్న వాళ్ళని, నీకు భక్తుల్ని దక్షుల్ని ఉంచావా లేదా ఈ ప్రదేశాల్లో? ఆయుధాగారాల్లో, ధనాగారాల్లో. గురుల వృద్ధ శిల్పి నరవణి బాంధన జనుల ఆశ్రితులను సాధుజనుల కరుణ పేదరికము వరయకుండగ బ్రోతే సకల జనులు నిన్ను సంస్తుతింప వలయు నమాచులు చుట్టంబులు మూలబలంబు రాజపుత్రులు విద్వాంసులు బలిసి ఉండా నిచ్చెలు కొలువుండుదే లోకమెల్లా కొనియాడంగరు. అమాత్యులు అంటే మంత్రులు, చుట్టాలు, మూల బలంబు రాజపుత్రులు విద్వాంసులు, వీళ్ళందరూ కూడా చుట్టూతో కొలువు ఉండగా ప్రతినిత్యం నువ్వు సభ జరుపుతున్నావా లేదా? ప్రతినిత్యం రాజుకి కంపల్సరీగా సభ చేయాలట. మన వాళ్ళు ఏమో ఇప్పుడు మంత్రివర్గ సమావేశం 15 రోజులకు ఒకసారి పెట్టమంటే ఒకసారి 6 నెలలకు కూడా పెడుతున్నారు. అట్లా ప్రతినిత్యం కూడా సభ తీర్చాలి. వీళ్ళందరూ చుట్టూ ఉండాలి. సేనాధ్యక్షుడు ఉండాలి, అమాత్యులందరూ ఉండాలి, చుట్టాలు కూడా ఉండాలి, రాజపుత్రులు కూడా ఉండాలి, విద్వాంసులు కూడా ఉండాలి సభలో. అంటే ఏదన్నా ధర్మ సందేహం వచ్చినప్పుడు చెప్పడానికి. పరికించు సుభాష్యాభ్యంతర జనముల వలన సంతతము నిజ రక్షాపరుడవై పరమహీషుల చరితము వీక్షింతే నిపుణచర నేత్రములను. పరికించుచు బాహ్యాభ్యంతర జనముల వలన సంతతము నిజ రక్షాపరుడవై పరమహీషుల చరితము. పరమహీషులు అంటే ఇతర రాజుల యొక్క చరిత్రలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నావా లేదా? ఈ చారుల వల్ల బాహ్య అంతర అంటే బయట ఉండాలి, అభ్యంతరంగా ఆంతరంగికులు కూడా ఉండాలి. బయట వాళ్ళే కాదు, ఆంతరంగికుల వల్ల కూడా తెలుసుకుంటూ ఉండాలి, బయట ఉద్యోగస్తుల వల్ల తెలుసుకుంటూ ఉండాలి. ఇవి రెండు చేస్తున్నావా లేదా? ఇతర రాజుల యొక్క చరిత్రలు ఎట్లా ఉంటున్నాయి ఎప్పటికప్పుడు? వాళ్ళు ఏమైనా మన మీద దాడికి ప్లాన్ చేస్తున్నారా ఏమిటి? ఇవన్నీ వెలయగ విద్వజ్జన ముఖ్యులతోడ అశేష ధర్మ కుశలుడవై ఇమ్ముల లోక వ్యవహారములు దయ పరికింత నిత్యమును సమబుద్ధిను. లోక వ్యవహారాలన్నీ కూడా ప్రతినిత్యము
విద్వజ్జనులతోటి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నావా లేదా? విద్వాంసులతోటి. వార్త ఎంద జగము వర్తిల్లుచున్నది. ఎక్కడ చూశాను, పేపర్ వాళ్ళు పైన హెడ్డింగ్లో రాస్తారు, వార్త ఎంద జగము. ఈ భారతంలో పద్యమైన వాడు ఇది. వార్త ఎంద జగము వర్ధిల్లుచున్నది, అదియ లేనివాడ అఖిల జనులు అంధకార మగ్నుల గుదురు కావున వార్త నిర్వహింపవలయు పతికి. వార్తలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. వార్త ఎందే జగం వర్ధిల్లుతున్నది. అంతేకాదు ప్రతినిత్యము కూడా ఎక్కడ ఏం జరుగుతున్నది వార్త. ఇప్పుడు మనం డైలీ మనం న్యూస్ పేపర్లు చదువుతున్నాం కదా, అది దానికి మూలం ఇదే అన్నమాట. ఇక్కడ ఉన్నది అది. ఇది ఎక్కడో చదివాను నేను, పేపర్లో హెడ్డింగ్లో రాస్తారు, వార్తాపత్రికల్లో వచ్చేది అనుకుంటాయి. వార్త ఎంద జగము వర్తిల్లుచున్నది, అది లేనివాడ అఖిల జనులు అంధకార మగ్నుల గుదురు కావున వార్త నిర్వహింపవలయు పతికి. దార సంగ్రహంబు ధరణీశ రతి పుత్ర ఫలము శీల వృత్త ఫలము శృతము దత్త భుక్త ఫలము ధనము వేదములు అగ్నిహోత్ర ఫలము అనియునొగి ఎరుంగు. డైరెక్ట్గా ప్రశ్న వేయలే ఈ పద్యంలో. ఈయనే చెప్తున్నాడు. ఎవరు? నారద మహాముని ధర్మరాజుకి. ఏమండి, వేదం చదువుకుంటే దానికి ఫలితం ఏమిటయ్యా అంటే నిత్యం అగ్నిహోత్రం చేయటం, నిత్యాగ్నిని మెయింటైన్ చేయటం. తర్వాత అంటే రాజులు కంపల్సరిగా బ్రాహ్మణులతో పాటు వేదం చదువుకునేవాళ్ళు. ఎందుకంటే మన దేశం వైదిక మతం ఇది. నిజానికి హిందూ మతం అనేది బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పేరు ఇది. సింధు నది పక్కన ఉంది, సింధు మతం అని అది హిందూ మతం అయిపోయింది. మన మతం వైదిక మతం. రాజులు కూడా వేదం నేర్చుకొని వేదంలో ఎలా చెప్తే అలా పరిపాలించేవో. ఈనాటికి మన ఆచారాలన్నీ కూడా వేదంలో చెప్పినవే. అందుకోసం వేదంలో ఏం చెప్పారు? బ్రాహ్మణ క్షత్రియులు ప్రతిరోజు కూడా నిత్యం అగ్నిహోత్రం చేయాలని చెప్పారు. అగ్నిహోత్రం ద్వారా దేవతలకు ఆహుతులు ఇవ్వాలని చెప్పారు. వేదం చదువుకున్న ఫలమే అదయ్యా. ప్రతినిత్యము దేవతల్ని తృప్తుల్ని చేయాలి అగ్నిహోత్రం ద్వారా అని చెప్తున్నాడు డైరెక్ట్గా. ఇంతకుముందేమో ప్రశ్నలు అడిగాడు, ఇలా చేస్తున్నావా అలా చేస్తున్నానా. ఇప్పుడు చెప్తున్నాడు వేదాలు చదువుకుంటానికి ఫలితం ఏమిటో తెలుసా? నిత్యం అగ్నిహోత్రం చేయటము. అలానే దార సంగ్రహంబు అంటే భార్యం చేసుకుంటాను దేనికో తెలుసా? రతి సౌఖ్యానికి, పుత్ర ఫలానికి, పుత్రుల్ని పొందడానికి, సంభోగ ఫలాన్ని పొందడానికి. మరి ఇంకా శీల వృత్త ఫలము శృతము దత్త భుక్త ఫలము ధనము. ధనం సంపాదించేందుక అంటే దానం చేయటానికి. ఇందులో చెప్పారు భారతంలో. దానానికి అంత ప్రాముఖ్యత మన మతంలో, ఈ వైదిక మతంలో. వేదములు అగ్నిహోత్ర ఫలము అని ఎరుంగు. బహుధన ధాన్య సంగ్రహము బాణశరాసన యోధ వీర సంగ్రహము నిరంతరాంతర హృదకంబులు కోసర శాంత సౌగ సంగ్రహములు అనేక యంత్రములు కలిగి అసాధ్యములై విషద్భయావహులకు చుండ ఒప్పునే భవత్ పరిరక్షములైన దుర్ధముల్ వదలక బుద్ధి అంతరిది వర్గమునోర్చి జితేంద్రియుడవై మొదలన దేశ కాల బలముల్ మరి దైవ బలంబు కలిగి భూవిదిత బలుండవై అహిత వీరుల ఓర్వద ఉత్సహింతే దుర్మద మలిన అంధ చిత్రుల ప్రముక్తుల ఇంద్రియ నిర్జితాత్ములు. బుద్ధి బలం ఉండాలి, జితేంద్రియుడవై ఉండాలి. ఆయన ఇంద్రియాలని జయించాలి. వాటి ఇష్టం వచ్చినట్టు వాటిని పరిగెత్తన ఇవ్వకూడదు. అలానే బుద్ధిని ఎప్పుడు కూడా చక్కగా ఆలోచన చేయాలి మంచి బుద్ధితోటి. అప్పుడే దైవ బలం నీకు తోడవుతుంది. దైవ బలం ఎప్పుడు తోడవుతుంది? ఇంద్రియాలని జయించాలి. ప్రతి గ్రంథంలో అదే చెప్పారు. భగవద్గీత మొత్తం చెప్పింది అదే.
ఈ పంచేంద్రియాలకి పంచ విషయాలు ఉంటాయి. కంటికి ఒక విషయం, నోటికి ఒక విషయం, చెవికి ఒక విషయం, చర్మానికి ఒక విషయం. వాటిని ఎప్పుడు కూడా నియంత్రణలో ఉంచాలి. వాటి ఇష్టం వచ్చినట్టు వాటిని పోనివ్వకూడదు. టీవీ చూస్తే పొద్దు నుంచి సాయం దాకా టీవీ చూడకూడదు. పురాణం చెప్తే పొద్దు నుంచి సాయం దాకా పురాణం చెప్పకూడదు. ఏదో నియమిత టైము, ఈ టైం అనుకున్నావు ఆ టైమే. ఇంద్రియత్వం అంటే జితేంద్రియత్వం అంటే అది ఇంద్రియాలని జయించడము, తర్వాత మంచి బుద్ధితోటి ఆలోచించడం, దుష్ట బుద్ధిగా ఉండకుండా ఉండడం, ఎప్పుడు మంచిగా ఆలోచించడం. ఇవి రెండు ఉంటేనే దైవబలం తోడవుతుంది నాయన నీకు. కాబట్టి అలా దైవబలం తోడు చేసుకోండి. రేపు మనం మిగతా భాగాన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.